విజయసాయి రెడ్డి కూతురు బీచ్ దగ్గర ఒక రిసార్ట్ కట్టాలనుకుంటే దాని మీద రచ్చ చేశారు. అన్యాయము, పర్యావరణ చట్టాలన్నారు. బాపట్ల దగ్గర చివరికి మత్స్యకారులు రోడ్డెక్కి గొడవ చేస్తే మత్స్యకారులు పడవలెళ్ళే కాలువను కూడా ధ్వంసం చేసేస్తే దిక్కులేదు. మరి పర్యావరణం ఒక చోట ఒక రకమా, ఇంకో చోట ఇంకొక రకమా అర్థం కాదు. అది పక్కన పెడితే ఏది ప్రభుత్వ స్థలాల్ని జగన్ టైంలో గనక అమ్మితే నేరం, ఇప్పుడు కేటాయిస్తే నేరం కాదా? హైకోర్టులో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఒక విచిత్రాంశం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బటర్ఫ్లై పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం చేసేందుకు విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్యే అతని వియ్యంకుడైన రాష్ట్ర మంత్రి తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన స్థలాన్ని భూమార్పిడి కింద తాము తీసుకునేందుకు అనుమతిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్పై హైకోర్టు స్టే విధించింది. ఈ పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని గతంలో ప్రభుత్వం నిర్ణయించిందని హైకోర్టు గుర్తు చేసింది. అయినా ఇప్పుడు తిరిగి అదే పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకి భూమార్పిడి కింద ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూమార్పిడి విషయంలో పురపాలక శాఖ నియమించిన కమిటీ నివేదిక సైతం చాలా అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విషయం ఏంటంటే, జీవీఎంసీ వార్డు నెంబర్ 6లో ఉన్న బటర్ఫ్లై పార్కు స్థలాన్ని భూమార్పిడి పద్ధతిని పోతిన అప్పారావు, పిల్ల లక్ష్మణ పాత్రుడు కేటాయించేందుకు వీలుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఏడాది మే 13 జారీ చేసిన ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యం మీద బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది కె శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. భూమార్పిడి పేరుతో విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇదే వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తుల వ్యవస్థలను అధికారులు మేనేజ్ చేసి విలువైన పార్కు స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని ఇవ్వకూడదని నిర్ణయించిన ప్రభుత్వం రాజకీయ జోక్యంతో తన నిర్ణయాన్ని మార్చుకుందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి పొందిన పార్కు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఎప్పటికే పనులు చేస్తున్నారని, హైకోర్టు జోక్యం చేసుకోకపోతే విలువైన స్థలం చేజారిపోతుందన్నారు. బట్ ఇట్లాంటి వార్తలు అసలు టచ్ కావట్లేదు. ఇది సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు.